హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం కస్టర్డ్. ఈ వేసవిలో శరీరానికి ఎంతో చలవనిచ్చే ఈ సగ్గుబియ్యంతో సగ్గుబియ్యం కస్టర్డ్ పాయసాన్ని ప్రిపేర్ చేద్దామండి. ఈ పాయసాన్ని పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తున్నానండి. సో స్కిప్ చేయకుండా వీడియోనంతటిని చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే సగ్గుబియ్యం పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా వచ్చిందండి. ఎక్కువగా పలుచగా కాకుండా అలాగని చిక్కగా కాకుండా పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఈ పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఉందండి. ఈ కొలతలతో మీరు కూడా ప్రిపేర్ చేసేయండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఒకసారి కడిగి సగ్గుబియ్యం మునిగేంత వరకు నీరు వేసి మూత పెట్టి 4-5 గంటల పాటు ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను కప్పు కొలతలతో తీసుకుంటున్నానండి. మీకు గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా కొలతతో తీసుకున్నట్టయితే అదే కొలతతో ఈ వీడియోలో చూపించిన విధంగా చెయ్యండి. చిక్కబడకుండా పాయసం బాగా వస్తుంది. 5 గంటల తర్వాత చూడండి, సగ్గుబియ్యం అయితే పూర్తిగా నానాయి. ఇప్పుడైతే పాయసాన్ని ప్రిపేర్ చేద్దాము. దీనికోసమైతే స్టవ్ పైన పాత్ర పెట్టి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు పాలు తీసుకున్నానండి. తరువాత అదే కప్పుతో 4 కప్పుల వరకు నీరు వేయాలి. 1 కప్పు సగ్గుబియ్యంకి 4 కప్పుల పాలు, 4 కప్పులు నీరు వేసామండి. మొత్తంగా అయితే 8 కప్పుల వరకు తీసుకున్నాము. తరువాత ఈ పాలుని 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోన కస్టర్డ్ని అయితే కలుపుకుందాము. దీనికోసమైతే ఒక బౌల్లో 2 స్పూన్ల వరకు కస్టర్డ్ని తీసుకోవాలి. తరువాత 1/2 కప్పు వరకు పాలు వేసి ఈ కస్టర్డ్ను ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, కస్టర్డ్ పౌడర్ను పూర్తిగా ఫైన్గా కలుపుకోవాలి. తరువాత ఇక్కడ పాలు అయితే మరిగాయండి. ఈ మరుగుతున్న పాలలో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంను వేయాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ సగ్గుబియ్యం అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం ఉడకటానికి ఎక్కువగా టైం పట్టదండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఈ కస్టర్డ్ సగ్గుబియ్యం చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత దీంట్లో ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పున్నర వరకు పంచదారను వేయాలి. పంచదార ఇష్టం లేనట్లయితే ఈ ప్లేస్లో బెల్లంనైనా వేయొచ్చు. ఇలా పంచదార వేసిన తర్వాత పంచదార కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. 1 కప్పు సగ్గుబియ్యంకు 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలండి. ఎక్కువగా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నట్టయితే పాయసం చిక్కబడిపోతుంది. ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ను మరోసారి కలుపుకోవాలి. ఈ కలిపిన కస్టర్డ్ పౌడర్ను పాయసంలో వేసి ఈ కస్టర్డ్ ఉండలు లేకుండా పాయసాన్ని కలుపుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ను వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి. ఎక్కువ టైము స్టవ్ పైన ఉంచినట్టయితే పాయసం పూర్తిగా చిక్కబడిపోతుందండి. అందుకని కస్టర్డ్ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఉడికించి ఈ పాయసాన్ని దించేయండి. చూడండి, ఈ పాయసాన్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దించేయాలి. ఇలా పలచగా ఉన్నప్పుడే దించేయాలండి, లేదంటే చల్లారిన తర్వాత పూర్తిగా చిక్కబడిపోతుంది. తరువాత ఈ పాయసంలో డ్రై ఫ్రూట్స్ వేయడానికి స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేయాలి. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నేను చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్న కొబ్బరిని, అలాగే ఎండు ద్రాక్ష, అలాగే జీడిపప్పును తీసుకున్నానండి. ఈ కొబ్బరి ముక్కలు నేతిలో వేయించి వేయటం వలన చాలా బాగుంటుందండి. అస్సలు స్కిప్ చేయకుండా కొబ్బరి ముక్కలతో సహా వేయండి, పాయసం చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని ముందుగా మనం చేసుకున్న సగ్గుబియ్యం పాయసంలో వేయాలి. ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చు. దానిమ్మ, యాపిల్ ఇలా ఏ ఫ్రూట్స్ ఇష్టమైతే ఆ ఫ్రూట్స్ను కట్ చేసి వేసి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది.
ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ వేసానండి. ఇది వేసిన తర్వాత ఈ పాయసాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్రిడ్జ్లో పెట్టి కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎలా అయినా బాగుంటుంది. మీకు ఇష్టపడితే ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత కూడా పాయసం చిక్కబడకుండా ఈ కన్సిస్టెంట్లో ఉందండి. చాలా బాగా వచ్చింది పాయసం అయితే. మీరు కూడా తప్పకుండా ఈ కొలతలతో ట్రై చేయండి. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.